హాయ్ ఫ్రెండ్స్, మీరు ఈరోజు చూస్తుంది ఒడిశా రాష్ట్రంలో గజపతి జిల్లా పర్లకమిడి జాజ్పూర్ విలేజ్ శ్రీ దుర్గమ్మ సంబరాలు. ఈ సంవత్సరం మట్టుకి చాలా బాగా చేశారు. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ముందుగా మనం చూడబోయేది ఏంటంటే శ్రీ దుర్గమ్మ గుడి అనమాట. అదేంటంటే పొలాల మధ్యలో కట్టున్నారు. అది చాలా బాగుంది. అప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇదంతా నైట్ షాట్ అనమాట. నైట్ షాట్లో మొత్తం డ్రోన్ షాట్లో మొత్తం దుర్గమ్మ గుడి మీకు చూపిస్తాను చూడండి. ఇది ఆ దుర్గమ్మ గుడి. ఆల్రెడీ ఇంతకుముందు నా వీడియోలో ఆల్రెడీ జాజ్పూర్ విలేజ్ అని దుర్గమ్మ గుడి అని టెంపుల్ పెట్టుంటాను. ఇది చూడకపోతే అది చూడండి. అది చూస్తే మీకు క్లియర్ తెలుస్తుంది. చూసిన తర్వాత ఇక్కడికి ఈ వీడియో చూడండి. చూసారు కదా ముందుగా దుర్గమ్మ గుడి. అక్కడ లైటింగ్ సిస్టమ్ చూడండి ఎంత బాగా పెట్టారు. డైరెక్టర్ గుడి దగ్గర పెట్టారు. గుడికి కూడా చాలా లైటింగ్ పెట్టారు. కలర్ చాలా బాగా వేశారు. చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. లైటింగ్కి బాగా ఖర్చు పెట్టారు. చూడండి ఎంత బాగుంది. ఫుల్ లైటింగ్. ఇక్కడ 10 ఈదులు ఉంటాయి. 10 ఈదుల్లో లైటింగ్ సిస్టము మెయిన్ రోడ్ కూడా ఫుల్ లైటింగ్ సిస్టమ్ పెట్టారు. చాలా బాగుంది. ఈ సంవత్సరం మటుకి చాలా బాగా చేశారు. ఇప్పుడు అది కూడా వీడియో చూపిస్తాను చూడండి. జాయింట్ వీల్ అదో చూస్తున్నారు కదా ఆ మొత్తం అదేని. ముందుగా ఎంట్రన్స్ మనం పలాస వెళ్ళే రూట్లో పలాస అండ్ ఏడమల్లి వెళ్ళే రూట్లోని మధ్యలో మన జాజ్పూర్ విలేజ్ టచ్ అవుతుంది. ఇప్పుడు మీకు చూపిస్తుంది ఆ జాజ్పూర్ విలేజ్ ఎంట్రన్స్ అనమాట. చూడండి. ఈ మొత్తం లైటింగ్ సిస్టమ్సే. మొత్తం లైటింగే ఫుల్. దుర్గమ్మ గుడి బొమ్మ వేసి చూడండి. మొత్తం లైటు ఆ అమ్మవారు గుడి. ఇప్పుడు మనం ఆ లోపలికి ఎంటర్ అవుతాం. లోపల ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి. లైటింగ్ సిస్టమ్స్ మొత్తం మామూలుగా లేదు. లైటింగ్ సిస్టమ్ అంటే చాలా బాగుంది. ప్రతి ఈదికి లైటింగ్ సిస్టమ్ చూడండి. ఇప్పుడు అక్కడక్కడ ఇలాంటి బొమ్మలు కూడా సెటప్ చేస్తున్నారు. అంటే మనకి తెలుగు వాళ్ళకి ఆ క్లియర్గా అర్థమైపోద్ది ఆ బొమ్మలు ఏంటండి. ఒడియా వాళ్ళకి కూడా అర్థమైపోద్ది. కాకపోతే అక్కడ ఒడియాలో రాస్తున్నారు. నాకు తెలుగులో రాస్తే నేను చదివేసి మీకు చెప్పేసేవాడిని. కానీ అక్కడ ఒడియాలో రాస్తున్నారు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. చూడండి. మొత్తం ఈ రోడ్ దాటాలంటే మినిమం నడుచుకొని వెళ్తే పావుగంట పడుతుంది ఈ ఊరు దాటాలంటే. అంత లైటింగ్ సిస్టమ్ ప్రతి ఈదికి చూడు. ప్రతి ఈది మీకు చూపిస్తాను. ప్రతి ఈదిలో లైటింగ్ సిస్టమ్, డెకరేషన్ సిస్టమ్ ఎలాగుందో అంతా చూడండి మీరు. అక్కడక్కడ బొమ్మలు కూడా పెట్టున్నారు. అంటే సెటప్ అని చెప్పాను కదా అవి ఆ విధం అనమాట. కొన్ని మనకి అర్థమైపోతాయి. కొన్ని అర్థం కాదు. కాబట్టి అక్కడ డ్రాయింగ్ పెట్టుంటారు. దాన్ని బట్టి మనం ఏటని తెలుసుకోవచ్చు. చూడండి ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇక్కడ. మామూలు ట్రాఫిక్ కాదు. నైట్ అయిపోతే ఫుల్ ట్రాఫిక్ జామే. ఎందుకంటే అక్కడ రోడ్డు సైజ్ తక్కువ. దాని తోడుగా ఆ లైటింగ్ సిస్టమ్స్ కూడా రోడ్డు మీద కొంచెం సెటప్ బయటకు పెట్టేస్తున్నారు కావున బళ్ళు వెళ్ళడానికి కాస్త ఇబ్బందిగా ఉంటది. చూడండి ఈదికి ఎలా డెకరేషన్ చేస్తున్నారు. అక్కడక్కడ మన గవర్నమెంట్ పోలీసులు కూడా సపోర్ట్ తీసుకోవాలి. కంపల్సరీ ఉండాలి. లేకపోతే మనకి ఎటువంటి ప్రాబ్లమ్ జరిగినా మళ్ళీ మనది రెస్పాన్సిబిలిటీ ఉంటది. వాళ్ళు ఉన్న వరకు మనకు సేఫ్టీ ఉంటది కొంతవరకు. ఈ మొత్తం ఒడిశాకి సంబంధించిన డెకరేషన్స్ అనమాట. కృష్ణుడు అండ్ గోపికలు అండ్ ఇంక మిగతా ఇంకేవో ఉన్నాయి. ఇప్పుడు మీకు చూపించేది 4వ వీధి అనమాట. ఫుల్ ట్రాఫిక్ జామ్ అంటే ఇలా కాదు మళ్ళీ. చాలా ట్రాఫిక్ జామ్‌గా ఉంది. చూడండి ఎంత ఇదిగా ఉందో. రాముడు, సీత, లక్ష్మణుడు నాకు తెలిసిన మట్టికి. పక్కన ఎవరంటే నాకు క్లియర్‌గా తెలియదు. ఇక్కడ ఘటాలు తీసుకొస్తున్నారనమాట. ఘటాలు తీసుకొస్తున్నప్పుడు వీడియో షూట్ చేశాను. అది చూడండి. రోడ్డు మీద ట్రాఫిక్ ఫుల్ జామ్ అయింది. చూడండి రోడ్ ఇంతలో కూడా ఖాళీ లేదు. ఫుల్లుగా ఉన్నారు జనాలు. మామూలుగా లేరు. అందులోని అమ్మవారు వేషం వేస్తారు కదా! ఆ వేషం వేసినోళ్ళు కూడా ఇందులోనే ఉన్నారు. వాళ్ళకి కూడా మీకు చూపిస్తాను చూడండి. అంటే వీడియో తీయడానికి కూడా అంత ఛాన్స్ లేదు. అంత జనాలు ఫుల్‌గా ఉన్నారనమాట ఆ ఒక్కరోజే. అంటే 10 వీధిలోనే ఒక్కో వీధి ఒక్కో రోజు జరుపుతారనమాట ఘటాలు.
అన్నీ ఒకసారి జరపాలంటే మనకి ఇక్కడ రోడ్ జామ్ అయిపోద్ది. ప్లేస్, ట్రాఫిక్ అన్నీ ఎక్స్ట్రా పనులయిపోతాయి మళ్ళీ. అది కాకుండా ఇక్కడ ఏం చేశారంటే, ఒక్కో వీధి ఒక్కో రోజనమాట. ఏ వీధి ఒక రోజు తిరుగుతది. నెక్స్ట్ వీధికెళ్తే నెక్స్ట్ జరుపుతారనమాట అలా. చూడండి ఆ గెటప్‌లు ఇప్పుడు మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి చిన్న మ్యూజిక్ ప్లే చేస్తాను. తర్వాత మళ్ళీ వీడియో స్పీక్ చేస్తాను. చూసారు కదా! అమ్మవారు వేషాలేశారు. చూపిస్తన్నాను కదా! వాళ్ళే గెటప్ అనమాట. మొత్తానికి ముగ్గురేశారు. అందులోని అక్కడ జనాలు ఎక్కువ ఉన్న కారణంగా మీకు చూపించడానికి అవ్వట్లేదు. చూడండి జనాలు తోసుకొని వెళ్ళిపోతున్నారు. కాకపోతే ఇక్కడ స్లో మూవీషన్‌గా స్లోగా తీస్తున్నాను వాళ్ళ గెటప్‌లు చూడండి. గెటప్‌లు కూడా చాలా బాగున్నాయి. చాలా బాగేశారు. చూడండి ఎంత ఇదిగా ఉందో గెటప్. మొత్తం ముగ్గురు అనుకున్నాం కానీ నా ఐదుగురున్నారు దగ్గర దగ్గర. 5 అక్కా చెల్లెళ్ళలాగా 5 గెటప్‌లున్నాయి ఇక్కడనమాట. చూస్తున్నారు కదా! 5 అక్కా చెల్లెలనమాట. 5 అనుకున్నాను. ఇంకోటి మొత్తం 6 గెటప్‌లనమాట. అదిగోండి ఇతనితోని రెడ్ కలర్ అమ్మవారితో లాస్ట్ అనమాట. ఇక్కడ నుంచి మరి గెటప్‌లు మరి లేవు. ఇక్కడ నుంచి జనాలు మీకు చూపిస్తాను చూడండి ఎంత విపరీతంగా ఉన్నారో జనాలు ఫుల్‌గా. చూడండి జనాలు ఫుల్లు. గ్యాప్ లేదు ట్రాఫిక్. ఈ ట్రాఫిక్ దాటాలంటే మినిమం అదే ఘటం పట్టుకున్నారు చూడండి అమ్మవారు విగ్రహం ఇది తయారు చేసింది. లైటింగ్ సిస్టమ్ కూడా చాలా బాగా పెట్టారు. చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో. ఫుల్లు. చాలా బాగా చేశారు. చాలా బాగుంది. అమ్మవారి ఘటం అన్నాను కదా! ఇది నా 6వ ఈదనమాట. 6వ ఈది నుంచి అమ్మవారి ఘటాన్ని తీసుకొని వస్తున్నారు. ఒక్కో ఈది నుండి వెళ్ళి ఇంకో ఈదికెళ్తారనమాట. చూడండి అక్కడ. అమ్మవారు తయారు చేసింది అనమాట అది. తీసుకొని వస్తున్నారు. జనాలు ఫుల్‌గా ఉన్నారు మరి. గత సంవత్సరం చేశారు కానీ 5 సంవత్సరాల తర్వాత ఒకసారి చేస్తారు. గత సంవత్సరం చేశారు కానీ అంతగా ఏం బాగోలేదు 5 సంవత్సరాల తర్వాత. ఈసారి మట్టుకి లైటింగ్ డెకరేషన్ మాత్రం సూపర్‌గా ఉంది. ఎటువంటి తిరుగులేదు అంత బాగా చేశారు. నేను ఇక్కడ నుంచి మళ్ళీ ఒక చిన్న స్మాల్ మ్యూజిక్ పెడతాను. తర్వాత మళ్ళీ స్పీక్ చేస్తాను. ఎందుకంటే ఈ వీడియో మినిమం అరగంట పడతది చూడాలంటే. కంటిన్యూ చెప్పాలంటే మనం చెప్పలేము కాబట్టి నేను అక్కడక్కడ మ్యూజిక్ అండ్ వాయిస్ స్పీకింగ్
చేస్తాను. చూడండి నడుచుకొని వెళ్తున్నాము లోపలికి. ఇంకా లోపలికి వెళ్తే ఇంకే డిజైన్లు ఉన్నాయి అవన్నీ మీకు చూపిస్తాను. లైటింగ్ సిస్టమ్స్ చూడు దేవుడి బొమ్మలు ఇవన్నీ. పంచముఖ ఆంజనేయ స్వామి అన్నమాట ఇది. సరేనా? ఇక్కడ నుంచి డోర్ మ్యూజిక్. We're gonna keep it low key, keep it softly spoken, with no strings tying you to me. I'm happy in your company with no emotion, 'cause my love deserves to be free. I never wanna look at a house in the garden, I never wanna lock you down. I know you're not mine, it's just my turn, but we can still have fun for now. You told me you don't really do commitment, trust me, consider your message received. When you said you couldn't take us too seriously, I must admit I was relieved. 'Cause I never wanna play happy families with you, but I like having you around. I'm fully aware this is a flash in the pan, but we can still have fun for now. Paying so much attention, and when you're moving in another direction, don't worry, I get it. I meant what I said when I said it, lady. I never wanna look at a house in the garden, I never wanna lock you down. I know you're not mine, it's just my turn, but we can still have fun for now. No, I never wanna play happy families with you, but I like having you around. I'm fully aware this is a flash in the pan, but we can still have fun for now. Yeah, we can still have fun for now. Oh, we can still have fun for now.
ఇక్కడ నుంచి ఊరు చివరికి వచ్చేసినాము. ఊరు చివరి నుంచి చూడండి, ఫస్ట్ ఎంట్రన్స్ చూపించాను గుడి కదా, ఆ గుడి నుండి ఇప్పుడు ఫస్ట్ చూపించింది ఏంటంటే పర్లకిండి వచ్చే రూటు ఇది. దానికి రివర్స్ జేటీఎం కాలేజీకి వెళ్ళి నుండి ఆపోజిట్ అనమాట. మొత్తం డ్రోన్ షాట్ మీకు చూపిస్తాను చూడండి. ఎంట్రన్స్ జాజిపూర్ నుంచి లాస్ట్లో మాట ఇది. చాలా ఎంట్రన్స్ మటుకు ఇది ఎక్సలెంట్గా పెట్టున్నారు, చాలా బాగుంది. మొత్తం లైటింగ్ సిస్టమ్ అయినా. కాకపోతే నా డ్రోన్ కొంచెం డ్యామేజ్ అవ్వడం వల్ల మీకు వీడియో అంత నీట్గా చూపించలేకపోతున్నాను. కానీ మ్యాక్సిమం పోయిందని బాధపడకుండా వీడియోని మొత్తం చూపించడానికి డ్రోన్ అవసరం వస్తుంది. ఎందుకంటే ఎక్కడ లైటింగ్ ఎలాగ ఉందంటే మీరు చూడాలంటే కంపల్సరీ డ్రోన్ అవసరం. ఇప్పుడు ఆ డ్రోన్ షాట్లో మీకు వీడియో మొత్తం చూపిస్తాను చూడండి. కొంచెం వీడియో షేక్ అవుద్ది, కొంచెం ఇబ్బంది పడకండి. కాకపోతే తీసినందుకు నాకే కొంచెం బాధగా ఉంది. పెట్టాలా వద్దన్నట్టు వీడియో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే 5 సంవత్సరాలకు ఒకసారి అంటే ఏదైనా ఒకసారి మంచిగా చేస్తారు, మళ్ళీ మళ్ళీ చేయరు కాబట్టి నేను డ్రోన్ వీడియో మీకు చూపించగలుగుతున్నాను. అప్పటికి డ్రోన్ కొంచెం రిపేర్ చేశాను, కొంతవరకు పర్వాలేదు, వర్కింగ్ బాగా అవుతుంది, ఎగురుతుంది. కాకపోతే నైట్ షో అనగానే నాకు కొంచెం భయం వేసింది. ఎందుకంటే ఇక్కడ నుండి డ్రోన్ షాట్ మీకు చూపించాలంటే ముందేమున్నాయో డ్రోన్ షాట్లో సెన్సరెన్స్ ఫ్రంట్ కొండ ఓన్లీ కిందకే ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ నుంచి మీకు డ్రోన్ షాట్ తక్కువ వీడియోస్ మీకు చూపించగలుగుతున్నాను. ఇప్పుడు చూడండి, వైట్ కలర్ కనిపించిందల్లా ఆ వీధి అనమాట. ఇక్కడ నుంచి పావుగంట ఉంటుంది నడుచుకుని వెళ్తే, అంత పెద్ద వీధి. అది కొంతవరకు నేను డ్రోన్ షాట్ మీకు చూపిస్తాను. తర్వాత మిగిలిన డ్రోన్ షాట్ మీకు చూపించలేను. ఇక్కడ నుంచి ఒక స్మాల్ మ్యూజిక్ పెడతాను, వినండి. మన పర్లకిండిలో సంవత్సరానికి ఒకసారి రథయాత్ర జరుపుతారు కదా, యాజ్ ఇట్ ఈస్ ఆ రథయాత్రలో జాయింట్ వీళ్ళు చాలా రకాల ఆడుకునేవి ఉంటాయి కదా, మనం పోవలసినవి చాలా వస్తాయి. అవన్నీ ఇక్కడ సెటప్ చేశారు, అన్నీ బాగున్నాయి. పొలంలోనే ఒక ఒక ఎకరా పొలంలోనే అవన్నీ సెలెక్ట్ చేసి పెట్టున్నారు. చూడండి, మీకు పైన చూపిస్తాను డ్రోన్ షాట్. మినిమం 50 మీటర్స్ అంటే 60 మీటర్ల హైట్ నుంచి మీకు డ్రోన్ షాట్ చూపిస్తాను చూడండి. మొత్తం మీరు చూస్తుందల్లా డ్రోన్ షాట్ అని పైనుంచి చూపిస్తున్నాను మొత్తం వీడియో. నైట్ డ్రోన్ ఎగరేయాలంటే చాలా కష్టము అండ్ చాలా ఇబ్బంది కూడా. ఎందుకంటే ఎటు నుంచి ఏమున్నాయో నాకు నైట్ షాట్లో ఏమి కనిపించవు. కాబట్టి నేను డ్రోన్ కూడా చాలా భయం మీద ఎగరేసాను. కాకపోతే చూపించాలని ఒక ఆస్తో మీకు చూపించాలని ఒక దీని మీద నేను ఇవన్నీ వీడియో చేస్తున్నాను. నేను ఈ వీడియో చూస్తే మినిమం దగ్గర 20 నిమిషాలు పడితే
అంటే అరగంట ఇలాగ పడుతుంది ఫుల్ వీడియో. మీరు ఈ వీడియో చూస్తే స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూపిస్తే మీకు క్లియర్ కనిపిస్తుంది. చూడండి ఎంత నీట్గా ఉందో రోడ్డు, తర్వాత ఈదులు, పొలాలు, ఎక్కడెక్కడ లైటింగ్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఫుల్ లైటింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నా క్లియర్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఒక స్మాల్ మ్యూజిక్ పెడతాను, వినండి. దాని తర్వాత మళ్ళీ స్పీక్ చేస్తాను. ఇది డ్రోన్ వీడియో మరి ఎక్కువ నేను మీకు చూపించలేను. ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చాను. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాను. ఇప్పుడు ఆ లైటింగ్ సిస్టమ్ వైట్ లైటింగ్ కనిపించిందల్లా మీకు ఆ రంగుల రత్నం అండ్ చాలా రకాల ఎంజాయ్మెంట్ చేయడానికి చాలా రకాల ఇవి ఉన్నాయి అక్కడ. అక్కడ నుంచి మీకు చూపిస్తాను చూడండి. చూడండి డ్రోన్ డ్యామేజ్ అవ్వడం వల్ల నాకు కొంచెం ఆపరేటింగ్ ఇబ్బంది ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ వీడియో అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉందో. ఈ వీడియో తీసింది నేనేని. ఇట్స్ మీ, మై ఫోటో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.